హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను సింపుల్గా ఈ రోజు చేయబోయే వంట వచ్చేసి బొంబాయి రవ్వ ఉప్మా అండి. అంటే అందరూ చేసుకుంటారు బొంబాయి రవ్వ ఉప్మా, నా స్టైల్లో నేను చేస్తున్నానండి. బొంబాయి రవ్వ ఉప్మా కావాల్సిన పదార్థాలు చూద్దామా. బొంబాయి రవ్వ, జీడిపప్పు, బొంబాయి రవ్వ, జీడిపాయి, పచ్చిమిర్చి, టమాటా ఒకటి, దానికి సరిపడా ఆయిల్, మనం తాలింపు వేసుకోవటానికి పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, చిన్న అల్లం ముక్క అండి, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు. లాస్ట్ ఫైనల్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవటానికి కొంచెం నెయ్యి అండి. బొంబాయి ఉప్మాకి కావాల్సిన ఐటెం చూసారు కదా. మనం ఇప్పుడు ఉప్మా మొదలు పెట్టుకుందాం. ముందుగా మనం టమాటాను చక్కగా కడుక్కుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా కడుక్కొని ముక్కలు కోసుకొని టమాటాని సన్న సన్న ముక్కలుగా కోసుకోవాలండి. ముందు మనం ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని, స్టవ్ వెలిగించిన తర్వాత అదే మూకుడులో కొంచెం నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు వేయించుకోవాలి. ముందు జీడిపప్పు నేతిలో శుభ్రంగా వేయించుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్, ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చక్కగా ఇట్లాగా మనం వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, చక్కగా ఈ తాలింపుని చక్కగా వేయించుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. దీంతో ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి, బొంబాయి రవ్వ. అదే గ్లాసుతో 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఎసరు మరగాలండి.
తర్వాత తగినంత సాల్ట్, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు సరిపోయింది ఎలా చూసుకుందాం. ఉప్పు కొంచెం పట్టుద్దండి. ఎసరు మరగాలి కాబట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఎసరు మరిగిందండి. మనం ఇప్పుడు రవ్వ కలుపుకోవాలి. రవ్వ వేస్తూ కలుపుకోవాలండి, లేకపోతే గెంటలు కట్టేస్తుంది, ఉండగా ఉంటుంది. కలుపుతూనే ఉండాలి ఒక 2 నిమిషాల వరకు. 1 నిమిషం 2 నిమిషాలు కలుపుతూ ఉంటే ఉండలుగా లేకుండా చక్కగా ఉంటుందండి. చూసారా, బొంబాయి రవ్వ ఉప్మా చక్కగా తయారైంది. సింపుల్ వంట అండి, బ్రేక్ఫాస్ట్. పొద్దున్నే టిఫిన్ కింద బొంబాయి రవ్వ ఉప్మా ఇట్లా చేసుకోండి. కొంచెం జీడిపప్పు వేసుకొని చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. స్టవ్ కట్టేసుకున్నామండి. వేడివేడిగా అన్నం తిన్నట్టు ఉప్మా తినట్టు చక్కగా బ్రేక్ఫాస్ట్కి పొద్దున్నే. చూసారా, ఈ ఉప్మా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.